జై శ్రీరామ్. జై వాసవి. శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుకోళూర్ పెన్పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క వారం ఒక్కొక్క భక్తர்கள்నిగా వివరంగా తెలుసుకుంటా వస్తూ ఉండాము. ఆ వివరంలో ఇప్పుడు మనం చూడబోయేది 64వ వారం. ఈ 64వ వారంలో ఆ అమ్మ ఎవరిని గురించి చెప్తుంది, ఏం చెప్తుంది నే పూర్తి విషయాల్ని మనం తెలుసుకుంటామా. ఇది వచ్చి కొంచెం పెద్దదిగా ఉంది. ఇది దానివల్ల ఇంచి 64ల పార్ట్ 1 పార్ట్ 2 అనేసి రెండు సరిగా చెప్తామనేసి తెలుసాను. ఇప్పుడు 64వ వాక్యం గురించి చూస్తాము. ఆ పెన్పిళ్ళై ఒక్కొక్కసారిను భాగవతం, రామాయణం, మహాభారతం, ఆచార్య పరంపரை ఈ మాదిరి దాంట్లో వచ్చే ఒక్కొక్క పాత్రలను చూసి వాళ్ళు చేసిన చిన్న చిన్న విషయాల్ని కూడా విడిచిపోకుండా అంత బాగా చెప్తుంది. అంత బాగా ఆ అమ్మ మాట్లాడుతుందంటే ఆ అమ్మకి ఎంత పులమై ఉండాలి. అంత పులమై ఉంటుందనే దాంట్లో ఎత్తి దీంట్లో ఎత్తి దాంట్లో ఇటు విషయం మాట్లాడతాను. ఇది చూడను ఆయనకు అంత ఆశ్చర్యంగా ఉంది. ఎంత పులమే ఈ బిడ్డకు అట్లా అని తలిచి మన సెలవుల్లో నిండా సంతోషపడతారు. ఆ వరుస క్రమంలో 64వ వాక్యంగా ఆ అమ్మ చెప్పేది, అనంతపురం పుక్కేనో ఆళవందారై పోలే. అనంతపురం పుక్కేనో ఆళవందారై పోలే అట్లా అనేసి వాక్యాన్ని చెప్తుంది. ఈ ఆళవందార్ అట్లానే ఆయన్ని గురించిదా మనం ఈ వారం చూడబోతాం. పుక్కేనో అట్లా అంటే పోతినా అట్లా అని అర్థం. అనంతపురం పుక్కేనో అట్లా అంటే అనంతపురం పోతినా అట్లా అనేసి చెప్తుంది. మొదల ఆళవందార్ని గురించి చూస్తాము. ఆళవందార్ అనేది ఎవరుంటే ఆచార్య పరంపరల్ని తిలకమైన ఆయన అని చెప్తారు. పెద్దలు అందరూ ఏం చెప్తారంటే ఆచార్య తిలగర్ అట్లా అంటారు. అట్లంటే ఎట్లా ఓ మనిషికి చుక్క అనేది ఎంత నిండా ముఖ్యమో అంత మాదిరి ఆచార్య వంశంలో ఆచార్యులలే తిలకంగా ఉన్న ఆయనదా ఈ ఆళవందార్ అట్లా అనేసి చెప్తారు. ఈయన వచ్చి నిండా వాక్కు సాధుర్యం, అதாவது వాదన చేసే దాంట్లంతా నిండా గట్టి ఆయన, నిండా పులమై ఉండే ఆయన. భగవంతుడి పైగా అంత భక్తి ప్రేమ ఉండే ఆయనదా ఈయన. ఆళవందార్ అనేది వచ్చి ఆయనకు వనకాల వచ్చిన పేరుదా. ఆయనోட ఇయర్ పెయర్ అనేది వచ్చి యమునాచార్యార్ అట్లా అనేదా ఆయనోட పేరు. ఈయన ఎవరు అట్లానంటే నాదమునిగల్ అట్లానే ఆయనోட మనముడు. నాదమునిగల్ అనేది ఎవరు అనేదని మనం కొంచెం దినాల ముందు చూసిండాము. నెడుందూరం పోనేనో నాదమునిగలై పోలేనేసి ఒక వాక్యం చూసిమి. ఈ నాదమునిగల్ నిండా పరమ భక్తర్ భగవంతుడి పైగా. ఆయన వచ్చి 4000 దివ్య ప్రబంధాన్ని కుంభకోణంలో గుడిలో వినేసి దాని వనక మొత్తం 4000ని తెలుసుకోవాలనే దానికోసం నడిచి ఆళ్వార్ తిరునగరి వరకు పోయి ఆళ్వార్ తిరునగరిలో ఆయనకి ఎవరు దొరకకుండా దానికి వనక మధుర కవి ఆళ్వార్ పుట్టిన తిరుకోళూరుకు పోయి అక్కడ ఉండే వాళ్ళ దగ్గర కొంచెం వివరం తెలుసుకుని దాని మళ్ళీ తిరిగినో ఆ పులియ మరత్తడి కాడ పోయి నాదమునిగల్ ఏం చేసినారంటే నమ్మాళ్వారి గురించి జపంలో కూర్చొని ఆయన్ని సేవించి ఆయన ప్రత్యక్షమయ్యి నమ్మాళ్వారి దగ్గర నుంచే 4000 పాసురాల్ని తీసుకుని వస్తారు. 4000 పాసురాల్ని లోకానికి బయట ఇచ్చిందే నాదమునిగల్దా. ఆయన ఓడ మనముడుదా ఈయన. ఈ నాదమునిగளுடைய కొడుకు పేరు వచ్చి ఈశ్వరమునిగల్.
ఆ ఈశ్వర మునిகளுடைய కొడుకుదా యమునాచార్యార్నే ఆళవంద. ఆయన్ని గురించిదా ఇప్పుడు మనం చూడబోతాం. ఈ యమునాచార్యాருக்கு వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పేరు యమునతురైవన్ అట్లానే పేరు. ఈయన వచ్చి వీరనారాయణపురం అట్లానే ఊర్లో పుడతారు, పెరుగుతారు. కొంచెం దినాలు తాళి ఆయన్ని అన్నిను నేర్చినదానికి వేదం పైల కల్వి పైల అనేసి గురుకులంలో విడుస్తారు. ఆ కాలంలో అంతా గురుకులంలో దాన కల్వి పైలేది, ఆ మాదిరి గురుకులంలో పిలిచిన పోయి విడుస్తారు. ఈయనోட குருவோட பேர் ఏమిట மாப்பாடிய பட்டர் అట్లనేదిదా యమునాచార్యారుடைய గురువుడ పేరు. ఆ గురువు దగ్గర పాఠం నేర్చుకుంటా ఉంటారు, బాగా అన్నీ తెలుసుకుంటారు. నిండా పులమైనకు బాగా జ్ఞానం దాసి అన్నిని బాగా తెలిసి పెట్టుకుంటారు. ఈ మారి ఉండగా ఈ మాపాడియ బట్టర్ని ఆ గురు ఆయన బయట పోయి ఉంటారు. అప్పుడు ఆకి ఆళ్వాన్ అట్లా అనేది ఇంకొక పండితర్, ఆ ఊర్లో ఇంకొక పండితరుடைய పేరు వచ్చి ఆకి ఆళ్వాన్. ఈయనను మిగச்சிறந்த విద్వాన్, నిండా పులమై వాய்ந்தவர்దా ఈ ఆకి ఆళ్వాన్. ఈ ఆకి ఆళ్వాన్కు పులమైகள் విద్యகள் అన్నివే నిండా తెలుసా కూడా అన్నిటికీ పైగా గర్వం అనేది దండిగా ఉంది. ఈ ఆకి ఆళ్వానుடைய గుణం ఏమింటే బాగా గట్టిగారతనంగా ఉండేవా విద్వాన్கள் పులవర్கள் వీళ్ళింత వాదం పురించదని పిలుస్తారు. ఆ మరి వాదం పురించదానికి ఈయనగా పిలుస్తారు. ఆ మరి వచ్చే వాళ్ళ దగ్గర వాదంలో వాళ్ళు తోతిపోయినారంటే నాకు కప్పం కట్టాలా అట్లా అని చెప్పేసి ఆ కాలంలో రాజులకు సిట్రరసరుகள் పెద్ద రాజుకు సిట్రరసరుగా ఉన్న వాళ్ళంతా కప్పం కడతారు. అది మాదిరి ఈ ஆக்கி ஆழ்வான்னே విద్వాన్కు పులమైల అதாவது వాదంలో తోతిపోయిన వాళ్ళంతా కప్పం కట్టాలనేసి ఒక రూల్ వేసి దాని మరి కప్పని వసూలు చేస్తూ ఉంటారు ఈ ఆకి ఆళ్వాన్. ఈయన వచ్చి ఎక్కడ ఉండారనంటే ఆ ఊరు రాజ సభైలనే ఒక పులవర్గా ఉండారు. రాజ సిల్వాకు దాసి అందు నుంచి ఈయనని ఎవరు వల్ల ఎదిరించను, మాళ్ళ ఈయన్ని ఎవరు ఏమి అడగరు. ఆయన రాజుకు తెలిసేదా ఈ మరి అంతా నడుస్తూ ఉంది, దాని నుంచి ఎవరు ఏమి చెయ్యని మళ్ళా అట్లనే పోతా ఉంది. ఆ మాదిరి ఈ ఆకి ఆళ్వాన్ ఒకసారి యమునాచార్యారుடைய గురు అయిన మాపాడియ బట్టర్ని వాదానికి పిలుస్తారు. ఆ మారి వాదానికి పోయిన మాపాడియ బట్టర్ తోతిపోతారు. దాని నుంచి నాకు కప్పం కట్టి కావాలని చెప్తారు ఆకి ఆళ్వాన్. దాని నుంచి ఈ ఆకి ఆళ్వాన్కు నెలగు కప్పం కడతా ఉండారు మాపాడియ బట్టర్ని గురు యమునాచార్యారుடைய గురు. ఇప్పుడు యమునాచార్యారు ఒక దినం బయట పోయి ఉంటారు. ఆ సమయంలో ఆకి ఆళ్వానుடைய శిష్యர்கள் వచ్చి ఈ మరి ఒక ఓల ఎత్తును వచ్చి ఇస్తారు. అది నీ తీసింది యమునాచార్య. అది తీస్తే దాంట్లో నువ్వు వచ్చి కప్పం కట్టాలనేసి వచ్చి ఉంది సెయ్ది. దాన్ని చూసిందనే ఈయనగా అంత కోపం వస్తుంది. ఆకి ఆళ్వాన్ పంపించిన ఓల ఇదా ఇది. అప్పుడు ఆయన దగ్గర ఈయన కప్పం కడతా ఉంటారు మన గురు అట్లా అనేసి మనసు నిండా కష్టపడేసి ఏం చేస్తారు, ఆ ఓలని చించి వేసేస్తారు. ఉడనే ఆ ఆకి ఆళ్వానుடைய శిష్యர்களంతా పోయి ఆకి ఆళ్వాన్ దగ్గర ఈ మరి మేము పోయి ఓల ఇచ్చిందో అక్కడ ఒక చిన్న పిల్లగాయ ఉండారు, ఆ చిన్న పిల్లగాయ దాన్ని తీసి చదివేసి చించి వేసేసినాడు అట్లా అనేసి పోయి చెప్తారు. ఆయన ఆల్రెడీ కొంచెం కోపం దాసి ఉండే ఆయన ఈ మరి చేసిందని ఇంకా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి రాజా ధర చెప్తారు ఈ మరి నడిచింది అనేసి. సరే అనేసి రాజా ఒక ఓలై పంపిస్తారు, నువ్వు రా రాజాంగానికి రా అట్లా అనేసి యమునాచార్యానికి పంపిస్తారు. సరే అనేసి యమునాచార్యార్ రాజాంగానికి పోతారు. ఈ మరి రాజాంగానికి పోయిందనే నువ్వు ఇంత చిన్న పిల్లగాయ నువ్వు నా దగ్గర వాదం పురిచేదానికి వస్తావా, నీ వల్ల ఏం మాలను నీకేం తెలుసును అట్లా అనేసి యమునాచార్యాన్ని చూసి కిండల్గా గేలిగా మాట్లాడతాడు ఆకి ఆళ్వాన్. అప్పుడు
నువ్వు వాకువాదం చెయ్యి, నేను మాట్లాడతాను అట్లా అని చెప్తారు యమునాచార్య. ఆయన ఏం చెప్తారు, సరి మన ఇద్దరు వాకువాదంలో ఈడుపడతాం అట్లా అనేసి ఒగురు వాకువాదం చెయ్యని ఆరంభిస్తారు. ఓరిగోరు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఆకి ఆழ்వాన్ వచ్చి గర్వం దాస్యే కానీ అంటే పులమై దాసి నిండా పులమై అయిన ఆయన దాని నుంచి సిరంద వాకువాదం నిండా సిరప్పుగా పోతుంది. అదే మాదిరి యమునాచార్యారును నిండా పులమై మిక్క ఆయన దాని నుంచి ఆయన వయసులో నిండా పెద్దవాళ్ళుగా ఉంటా కూడా ఈయన వయసులో నిండా చిన్నగా ఉంటా కూడా ఆయనకు సమంగా బాగా వాకువాదంలో ఈడుపడతా ఉండారు. ఓరి ఇట్లనే వాకువాదం నడుస్తూ ఉంది. ఈ మారి ఉండగా ఇది నడుస్తూ ఉండే సమయంలో రాజాను రాణిను మాట్లాడతారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారంటే, ఇంత చిన్న పిల్లగాయ ఎంత బాగా వాకువాదంలో ఈడుపడతాడు, ఎంత వాడికి తెలుస్తుంది, ఎంత విషయాలు తెలిసిపెట్టిండాడు అట్లా అనేసి ఓరిగోరు మాట్లాడతారు. అప్పుడు రాణి చెప్తుంది, నాకేమో ఈ చిన్న పిల్లగాయనే జయించేస్తుందా నేను తెలుస్తాను అట్లా అంటారు. అప్పుడు రాజా చెప్తారు, లేదు వాడు వాకువాదం బాగా చేస్తాడు, నిండా పులమై ఉండేవాడు కదా ఉండాడు, లేదని చెప్పలేదు అంటే కూడా ఆకి ఆழ்వాందా జయించుతారు అట్లా అనేసి రాజా చెప్తారు. రాణి ఏం చెప్తుంది, లేదు ఆ సిరువన్ మూతిని చూసారంటే దైవీహంగా ఉంది వాడు మూతి, నాకేమో యమునాచార్యారిని ఈ చిన్న పిల్లగాయదా జయించుతుడని నాకు తోచుతాంది అనేసి ఆ యమ్మ చెప్తుంది. అప్పుడు రాజా ఏం చెప్తారు, నువ్వు చెప్పే మారి ఈ యమునాచార్యారిని ఈ బిడ్డ జయించినాడంటే నా రాజాంగంలో సగం నేను వాడికి ఇస్తాను అట్లా అనేసి రాజా చెప్తారు. వీళ్ళిద్దరు ఈ మరి మాట్లాడుకుంటారు. అక్కడ పోటీ నడుస్తూ ఉంది, వాదం పోతా ఉంది. వాదం అంతా దండిగా వాదాలు దేని గురించో దండిగా విషయాల గురించి వాదమయ్యి కడసీను ఏం చెప్తారు, ఈ ఆకి ఆழ்వాన్ ఏం చెప్తారు, ఉలగ సంబంధమైన 3 విషయాల్ని నువ్వు చెప్పు, ఆ 3 విషయాలను నువ్వు చెప్పింది సరికాదు అనేసి నే వాదిస్తా. ఇది అందరమే కొంచెం బాగా గమనించి వినుకొండ. లోకాయ விஷயங்கள் 3 విషయాలు నువ్వు చెప్పు, అది నువ్వు చెప్పింది సరికాదు అనేసి నే వాదిస్తా అట్లా అని చెప్పి ఆకి ఆழ்వాన్ యమునాచార్యార్ దగ్గర చెప్తారు. ఉడనే యమునాచార్యార్ 3 విషయాలు చెప్తారు. 3 விஷயம்ல முதல் விஷயம், உன் தாய் மலடி இல்லை, உன் தாய் మలడి இல்லை. అప్పుడు ఆకి ఆழ்వాన్ ఏమి నిరూపించాల, మాయమ్మ మలడిదా అట్లా అనేసి నిరూపించాల. ఆకి ఆழ்వాన్దా వాళ్ళ అమ్మోட కొడుకుదా ఆయన, అంతా పెద్ద ఆయన ఎదురుగా ఉండుని మాయమ్మ మలడిని ఎట్లా చెప్పండి మాను, ఆయనకి ఏమీ అర్థం కాలే. ఇది మొదల్ల కేள்வி. రెండవది కేள்வி, అది ఏమింటే రాజా సార్వభౌమన్, రాజా సార్వభౌమన్. ఆ సార్వభౌమన్ అట్లానే దానికి ఏమి అర్థం అంటే చక్రవర్తి, చక్రవర్తి అనేసి అర్థం. ఇప్పుడు ఎదురుగానే కూర్చుని ఉండారు రాజాను రాణిను. ఆ రాజా కాదు, చక్రవర్తి కాదు అట్లా అని నిరూపించాలి. ఇది ఒక రెండవది కేள்வி. ఎదురుగానే కూర్చుని రాజాగా ఉండారు, ఆయన దగ్గర ఒక విద్వాన్గా ఒక పులవర్గా ఆ సభలో ఈయన ఉండారు. ఇప్పుడు ఏం నిరూపించాల, ఈ రాజా చక్రవర్తి కాదు నిరూపించాల. దీనికి ఆయనకి ఏం బదిలు చెప్పేది తెలియకుండా ఆకి ఆழ்వాన్ ముడుచుతారు. ఇది ఏమిరా, ఇది ఎదురుగానే రాజా కూర్చుంటారు, నువ్వు రాజా కాదని చెప్తా అంతదానే నా తలగాయనే తీసేస్తారు ఆయన, దీని ఎట్లా బదిలు మనం చెప్పేది, రాజా కాదనేసి నేను ఎట్లా నిరూపించను వాళ్ళని, మాయమ్మ మలడి అట్లా అనేసి నేను ఎట్లా నిరూపించను వాళ్ళని, నేందా పుట్టిండానే అందరికి ముందరికల్లా నేందా కూర్చుని ఉండానే, నే ఎట్లా మలడిని చెప్తున్నా మా అమ్మని అట్లా అని మొదల్ కేள்விకి బదిలు తెల్ల, రెండో కేள்விకి బదిలు తెల్ల.
மூணாவது யமுனாச்சாரியார் ஏன் చెప్తారు, மூணாவது கேள்வியில రాణి పతివ్రతై, రాణి పతివ్రతై. ఇప్పుడు అరణ్మனைలో ఉండే వాళ్ళందరూ ముంద్రికాలను రాణి పతివ్రత కాదని నిరూపించాల. ఎక్కడన్నా దాని వెనక ఉసురుతో ఉండమాలనా, నిరూపించని మాలనా, వాళ్ళ దగ్గర చేయినీటి బతికి యాసకం తీసి బతికే మనం ఆ ఎమ్మని పోయి ఎట్లా పతివ్రత కాదని ఎట్లా చెప్పేది, ఎట్లా మాట్లాడని మాల్చును. ఆ ఆకి ఆళ్వాన్నే విద్వాన్కు గర్వం అంతా బుస్సుని అణిగిపోతుంది. అయ్యో మనం ఎంత పెద్ద తప్పు చేసేసిమి, ఎంత గర్వంగా మనం మాట్లాడుతీమి. ఇప్పుడు ఈ చిన్న పిల్లకాయ అడిగిండే 3 కేள்వికి మన వల్ల ఎట్లా బదిలు చెప్పండి మాలని. వాడిని కేள்వి అడుగు, నేను చెప్పింది తప్పు అని నిరూపిస్తాను చెప్పినవాడు నేను. అప్పుడు నేను ఎట్లా నిరూపిస్తును? నా తల్లి మలడిని నిరూపించాలా, రాజా సార్వభౌమన్ చక్రవర్తి కాదుని నిరూపించాలా, రాణి పతివ్రతే కాదుని నిరూపించాలా. ఇది ఎట్లా నడుచును, ఇది ఎట్లా మాళ్ళను. అయ్యో ఇది నిండా సిక్కలైన తావులనే మాటనేసి వేరే ఎదీనుమే నోరు తిరగకుండా మాట్లాడకుండా నేను తోతిపోతిని అట్లా అనేసి ఒప్పుకునేస్తాడు ఆకి ఆళ్వాన్నే విద్వాన్. ఆయన తోతిపోయినానంటారు. యమునాచార్యార్ జై చేస్తారు. చిన్న బిడ్డగా ఉంట కూడా ఆయన జై చేస్తారు. ఇప్పుడు రాజు పిలుస్తారు, నువ్వు జై చేసివి నాకు నిండా నిండా సంతోషం. నీ ఒక కేள்వి ఎడుతామంటే ఆ కేள்వికి నీకు మొదల బదిలు తెలిసిండాల, బదిలు తెలిసింటదా నువ్వు ఇంకోరిని అడిగి ఉండాల. అప్పుడు నువ్వే చెప్పు ఈ కేள்వి కానీ ఈ 3 కేள்వికి బదిలు నువ్వు చెప్పి కావాలా, నువ్వు చెప్పు అట్లా అనేసి యమునాచార్యార్ని అడుగుతారు. అప్పుడు యమునాచార్యార్ ఉంటాయి మలడి ఇల్లైనదని నిరూపించాలి. ఉంటాయి మలడి ఇల్లైంటే మలడిదా అట్లా అని అర్థం. నా తల్లి మల్లడిదా అట్లా అనేదని నిరూపించాలంటే అప్పుడు ఆయన చెప్తారు, శాస్త్ర ప్రకారం 1-2 బిడలు ఉండేవాళ్ళు అందరమే మల్లడిదంట. దండిగ బిడలు ఆ కాలంలో 10 బిడలని చెప్తారు. 10 బిడలకు కన్నవాళ్ళుదా తాయింట. అదాவது వంశాన్ని వళర్த்தி దండిగ బిడలు ఉండేవాళ్ళదా తల్లి అట్లా అనే ఒక చెప్తురంట. ఒక బిడ్డ 2 బిడ్డ ఉండేవాళ్ళు అందరమే మల్లడిదా, ఇది శాస్త్రాన్ని చెప్తాంది. ఆయన యమునాచార్య రాజుకు చెప్తారు, 1-2 బిడ్డలుంటే వాళ్ళు వచ్చి మల్లడిదా అనేది శాస్త్రం చెప్తాంది. అందు నుంచి తాయ్ మల్లడిదా ఇది ఒప్పుకుంటారంట. అవును ఏలంటే రాజులను శాస్త్రం అంతా చదివేస్తేనే వస్తారు. ఆయన అవును సరిదా నువ్వు చెప్పింది. రెండవది రాజా సార్వభౌమన్, అదాவது చక్రవర్తి కాదు. రాజా చక్రవర్తి అనేసి చెప్తారు, చక్రవర్తి కాదుని నిరూపించాలి. ఇది ఎట్లా నిరూపిస్తావు, ఇప్పుడు నేను చక్రవర్తి కాదు అనేది నువ్వు ఎట్లా చెప్తావు అట్లా అంటే, నేను రాజు కాదనే ఉండాను, నేను చక్రవర్తి కాదు నువ్వు ఎట్లా చెప్తావు అట్లా అని అడుగుతారు. ఇప్పుడు చక్రవర్తి అట్లా అంటే ఏమి అర్థం అంటే, తన కింద దండిగ రాజ్యాలుండి ఆ భారతదేశానికే రాజాగా ఉండేవాళ్ళు కదా చక్రవర్తి అని పేరంట. చిన్న 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 రాజ్యాలుగా ఉంటే వాళ్ళు రాజులు ఉందా పేరంట, చక్రవర్తి అనేసి పేరు కాదంట. దండిగ రాజ్యాలు ఆయన కింద ఉండే కదా ఆయన చక్రవర్తి అనే పేరుకు అరుగుదైన వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గర ఆ మరి లేదు, మీరు వచ్చి భారతదేశం పూర్తికి రాజు కాదు, మీ దగ్గర కొంచెం ముందే కానీ భారతదేశానికి ఫుల్లుగా చక్రవర్తి అనేసి రావాలంటే అన్నీ మీ ఆర్చికి కీழ்పడింది ఉండేవాళ్ళదా రావాలి. అప్పుడు మీరు చక్రవర్తియా లేదా, నువ్వు చెప్పేది కరెక్ట్దా, నేను చక్రవర్తి కాదు అనేసి రాజే ఒప్పునేస్తారు. రెండవ కేள்వి నిరూపిస్తారా. அடுத்தது మూడవది కేள்వి రాణి పతివ్రత. అప్పుడు నిరూపించాల్సింది ఏమి, రాణి పతివ్రత కాదు అట్లా అని నిరూపించాలి. అప్పుడు ఆ రాణి మూడవది కేள்వికి రాగానే యమునాచార్యుని చూసి చెయ్యెత్తి దండం పెట్టి చెప్తుందంట, ఎబ్బా నువ్వు చిన్న పిల్లకాయగా ఉండవు వయసులో ఎంతెంత పెద్ద విషయాల్ని ఇంత నిరూపిస్తాండావు, నే పతివ్రత కాదు అనేసి నువ్వు నిరూపించేసి వింటే దాని వనగా నేను నా வாழ்కనే ఉడిచేవాళ్ళ, కొంచెం చూసి చెప్పు బా, నా మానాన్ని గురించి ఏం చేసిడోగా అట్లా అనేసి అడుక్కుంటుందంట ఈమె
యమునాచార్యారిని చెయ్యెత్తి దండం పెట్టి అడుక్కుంటుందంట రాణి. ఈ యమునాచార్యారు రాణిని చూసేసి నవ్వుతాను ఆయన చెప్తారంట, లోకంలో ఒక జీవన్ పుట్టంగానే దాని పడచిన బ్రహ్మదేవుడుదా ఆ జీవన్ని ముందు ముందు చూస్తారు. దానికి ఆ పడచేదానికి ముందు దానికి ఉత్తర్వు ఇచ్చిన భగవంతుడు. ఆ భగవంతుడు మూల్యం కదా బ్రహ్మదేవుడే పుడతారు. అప్పుడు భగవంతుడు ఈయనకైనా ముందు ఆయనను ఆ బిడ్డని చూసిదా ఆ బిడ్డ దాని వనగదా బిడ్డగా జనిచ్చి లోకానికి వస్తుంది. అప్పుడే భగవంతుడిదా ముందు ముందు చూస్తారు ఆ బిడ్డని. దాని వనగా బ్రహ్మదేవుడు పడచేటప్పుడు చూస్తారు బ్రహ్మదేవుడు. ఆక భగవంతుడు చూసి బ్రహ్మదేవుడు చూసి దాని వనకత భూలోకానికే ఒక జీవన్ వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ చూసేస్తున్నారు. అప్పుడు ఆయమ్మ ఎట్లా పతివిరత అవును? ఆమె పతివిరత కాదు. ఆమె పుట్టంగానే భగవంతుడును బ్రహ్మదేవుడును దేవతలను చూసేస్తున్నారు. దాని నుంచి ఆయమ్మ పతివిరత కాదు అని చెప్తిని అట్లా అంటారు. దీన్ని వినేసి రాజు రాణి అందరమే నవ్వుతాను, అవునవును నువ్వు చెప్పింది సరిదానేసి అందరమే సంతోషంగా ఉలగం పూరానే అట్లదా పుట్ట పెడతాడు దేవుడు నేదని తెలుసుకుని నవ్వుతాను వాడిని వాళ్తుతారు. నిండా సంతోషంగా రాజు వచ్చి ఆ బిడ్డని అరవణ ఇచ్చి నీకు ఎంత బుద్ధి సాదుర్యం ఉంది అట్లా నీ పారాటి వాళ్తుతారు. ఆయన మొదలే రాణి దగ్గర మాట్లాడతారు కదా, సహరాజ్యం ఇచ్చేస్తాను వాడికి అట్లా అనేసి. ఆ మాదిరి ఆయన మాట తప్పకుండా ఆ రాజు யமுனாச்சாரியார்ன பிட்டகு, அதாவது நாதமுனிகளுடைய பேரன் మనముడు, ఆ మనముడికి సగం రాజ్యం ఇచ్చేస్తారు. చిన్న వయసులోనే ఆన్మీకంలను ఆచార్య విషయంలో దేవుడి విషయంలో వేదంగలను అన్నిటిమే అంత తెలిసిన ఆయన రాజ్యాంగం చేయికి వచ్చిన వెనక తన ముళ్ళు గమనాన్ని రాజ్యాంగంలో చేయన ఆరంభిస్తున్నారు. ఇప్పుడు వచ్చి 3 కేள்వి అడిగి దానికి బదులన్నీ విளக்கంగా ఈయన చెప్పేస్తారు కదా. అప్పుడు రాణి వచ్చి ఆళవందానే ఎమ్మై రాజుని నన్ని అందరినీ ఆళవందానే వరుగ అట్లా అనేసి సంతోషంగా బిడని వాళ్తుతుంది రాణి. అప్పుడు ఆ అమ్మ చెప్పిన మాట ఆళవందానే అట్లా అనేసి అదిదా ఆయనకు ఆళవందీరో ఎమ్మై ఆళవందీరో అట్లా అనేసి చెప్తారంట ఆ అమ్మ రాజును ఆమెను. అందుదా ఆయనకు ఆళవందార్ అట్లా అనే పేరు దాని మనగా నిలిచి పొడుస్తుంది. యమునతురైవర్ అట్లా అనే దాని విడ ఆళవందార్ అనే పేరుదా అందరికీ తెలుసును. ఆళవందార్ ఇట్లదా ఆళవందార్ అనే పేరుని అడంజుతారు. దాని వనగా తనోட முழு గమనాన్ని రాజ్యాంగంలోనే చెలుతని ఆరంభించేస్తున్నారు. ఆన్మీకానియే మర్చిపోతారు. పూర్తిగా రాజ్యాంగంలో పొడుస్తారు. రాజభోగ வாழ்க்கையிலనే ఉండేదానికి ఆరంభిస్తారు. అట్లా ఉన్న ఆయన్ని మళ్ళీ ఆన్మీకంలో తిప్పేదానికి కానీ ఒక ఆయన వస్తురు. దాని అన్ని విషయాల్ని మనం దీనియోட తొడరుగా அடுத்த వారం చూస్తామా. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః.